హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. ఈరోజు ఫుడ్ ట్రక్లో చాలా హెల్తీ రెసిపీ చేసుకోబోతున్నాము. సీడ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్, డేట్స్, హనీ ఇంకా డార్క్ చాక్లెట్ కాంబినేషన్తో ఎంతో యమ్మీగా ఉండే న్యూట్రిషియస్ గ్రానోలా బైట్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద పెనం పెట్టుకుని ½ కప్ ఇన్స్టెంట్ ఓట్స్ని వేసుకుని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్గా ఓట్స్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు స్టవ్ మీద నుండి తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వాల్నట్స్ని చాప్ చేసుకుని పెనం మీద వేసుకోవాలి. ½ కప్ బాదంని కూడా ఇలా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుని పెనం మీద వేసుకోవాలి. అలానే ½ కప్ కాజుని తీసుకుని దాన్ని కూడా మీడియం సైజులో కట్ చేసుకుని పెనం మీద వేసుకుని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్గా రోస్ట్ చేసుకున్నాక వీటిని కూడా ఓట్స్ వేసుకున్న బౌల్లోనే వేసుకుందాం. మళ్ళీ అదే పెనాన్ని స్టవ్ మీద పెట్టుకుని ½ కప్ పంకిన్ సీడ్స్, ½ కప్ వాటర్మెలన్ సీడ్స్, ½ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నిటినీ లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి, లేదంటే ఊరికేనే మాడిపోతాయి. సీడ్స్ ఇలా కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా సేమ్ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 10 ఖర్జూర పళ్ళని ఇలా గింజలు తీసేసి వేసుకుని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి, డేట్ సాఫ్ట్గా ఉంటే గ్రైండ్ చేసినప్పుడు ఇలా పేస్ట్లా అవుతుంది. ఇప్పుడు ఈ డేట్స్ పేస్ట్ని కూడా బౌల్లో వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ హనీ వేసుకుందాం. మెల్లిగా స్పూన్తో కానీ స్పాటిలాతో కానీ అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. డేట్స్ పేస్ట్ గట్టిగా ఉంటుంది కాబట్టి కలపడానికి టైం పడుతుంది. మీరు కావాలంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక సీడ్స్ స్టిక్కీగా అవుతాయి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకుని అందులో బటర్ పేపర్ని ఇలా వేసుకోవాలి. ఇందులో ఇందాక కలుపుకున్న సీడ్స్ మిక్స్ని వేసుకుందాం. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా స్పూన్తో కానీ స్పాటులాతో కానీ సీడ్స్ అన్ని దగ్గరికి స్టిక్ అయ్యేలాగా కిందికి ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక లిడ్తో క్లోజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకోవాలి. చాక్లెట్ వద్దు అనుకుంటే దీన్ని ఇలానే 2 అవర్స్ తర్వాత డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసి కట్ చేసుకుని తినేయచ్చు.
కానీ మనం డార్క్ చాక్లెట్ కూడా కోట్ చేసుకుంటున్నాం కాబట్టి అది ఎలానో చూద్దాం. 2 hours తర్వాత స్టవ్ మీద బౌల్లో కొన్ని వాటర్ తీసుకుని హీట్ చేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకో బౌల్లో ఒక 100 grams డార్క్ చాక్లెట్ని చిన్నగా చాప్ చేసి వేసుకుని ఆ బౌల్ని ఈ వాటర్ హీట్ అవుతున్న బౌల్లో పెట్టుకోవాలి. ఇందులో 1/2 tablespoon కోకోనట్ ఆయిల్ వేసుకుని కలుపుకుంటూ చాక్లెట్ని కరిగించుకోవాలి. డైరెక్ట్గా చాక్లెట్ని స్టవ్ మీద పెడితే చాక్లెట్ మాడిపోతుంది, అందుకని ఇలా ఒక బౌల్లో కరిగించుకోవాలి. చాక్లెట్ ఇలా కరిగిపోయి క్రీమీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బ్యాక్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సీడ్ మిక్స్ని బయటికి తీసి దానిపైన ఇప్పుడు కరిగించుకున్న చాక్లెట్ని వేసుకోవాలి. చాక్లెట్ని వేసుకున్నాక నెమ్మదిగా అన్ని సైడ్స్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ప్రాపర్గా స్ప్రెడ్ చేసుకున్నాక పైనుండి చిన్నగా చాప్ చేసుకున్న పిస్తాని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. పిస్తాని స్ప్రింకిల్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని లిడ్ క్లోజ్ చేసుకుని ఇంకో 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత చాక్లెట్ ఇలా గట్టిగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకా నెమ్మదిగా బటర్ పేపర్ని బాక్స్లోంచి బయటికి తీసి బటర్ పేపర్ని గ్రానోలా నుండి సపరేట్ చేసుకుందాం. గ్రానోలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. చాక్లెట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇంకా దీన్ని చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకుని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇలా బార్స్ లానే ఉంచుకోవచ్చు, లేదంటే ఇలా చిన్నగా బైట్స్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవండి మన న్యూట్రిషియస్ చాక్లెట్ గ్రానోలా బైట్స్. ఇంగ్రీడియంట్స్ని చూస్తేనే మీకు ఈ రెసిపీ ఎంత హెల్దీనో అర్థమైపోయి ఉండాలి. ఇందులో వేసుకున్న సీడ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్, డార్క్ చాక్లెట్ అన్నీ హెల్త్కి ఎంత మంచివో, ఎక్కువగా తింటే అంతే వేడి చేస్తాయి. అందుకనే దీన్ని పెద్దగా బార్స్లా కాకుండా చిన్నగా బైట్స్లా కట్ చేసుకుని మార్నింగ్ ఒక బైట్, ఈవినింగ్ ఒక బైట్ అని గ్యాప్ ఇచ్చి తినొచ్చు. మరింకేంటి, మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.